హలో అండి, అందరికీ నమస్తే. మీరు ఎప్పుడు చేసుకునే చికెన్ కర్రీ కాకుండా ఒక్కసారి నేను చూపిస్తున్న ఈ రెసిపీని ట్రై చేయండి. మీకు పక్కా నచ్చుతుంది. సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ చికెన్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. నేను ఏ మీట్ అయినా, చికెన్ అయినా, ఫిష్ అయినా, స్ట్రింప్ అయినా ఏదైనా హోల్ ఫుడ్స్లోనే తీసుకుంటాను. అక్కడైతేనే మీకు ఆర్గానిక్, ప్యాచర్ రేజ్డ్ అండ్ ఇంకా 100% ఎయిర్ చిల్డ్ చికెన్ దొరుకుతుంది. అండ్ వాళ్ళు కట్ చేసి కూడా ఇస్తారు మనకి. బట్ కొంచెం కాస్ట్లీ, కానీ లైట్ కదండి. హెల్త్ ఈజ్ వెల్త్ అంటారు. ఫస్ట్ చికెన్ని వెనిగర్తో కడుక్కొని దాన్ని మ్యారినేట్ చేసుకోవాలి. పసుపు, సాల్ట్, కొంచెం కారం వేసుకొని మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ పక్కన పెట్టేసుకోండి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్, గ్రీన్ మిర్చి, ఒక టేబుల్ స్పూన్ గసగసాలు, ఇంకా ఒక 1 మీడియం టమాటో, ఒక 1 టేబుల్ స్పూన్ వాటర్ మెలన్ సీడ్స్, కొత్తిమీర, ఇంకా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. రా ఫ్లేవర్ అంతా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని ఇది చల్లారిపోయాక మంచిగా మెత్తగా బ్లెండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈ లోపల ప్యాన్లో ఆయిల్ వేసుకొని బే లీఫ్, సినమన్, క్లోవ్స్, సాజీర వేసుకొని మ్యారినేటెడ్ చికెన్ ఉంది కదా, అది లిడ్ పెట్టకుండా 5 మినిట్స్, జస్ట్ 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది కర్రీస్లో. చికెన్ అంతా ఫ్రై చేసేసుకున్నాక దాన్ని కొంచెం పక్కకు జరిపేసి దీంట్లోకి మనం బ్లెండ్ చేసుకున్న మిక్చర్ ఉంది కదా, అది వేసుకొని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఫైనల్గా దీంట్లోకి ఒక 1/2 కప్పు వాటర్ వేసుకొని ఒక 15 మినిట్స్ లిడ్ పెట్టి కుక్ చేసుకోవాలి ఈ మిక్చర్నంతా. ఇందులోకి ధనియా పౌడరు, క్యూమిన్ పౌడరు, ఇంకా చిల్లీ పౌడరు. చూడండి, చిల్లీ పౌడర్ మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం, సో చూసుకొని వేసుకోండి. కొంచెం సాల్ట్ కూడా కావాలంటే సాల్ట్ కూడా వేసుకోండి. ఒక 15 మినిట్స్ పడుతుందండి, అంతే. మీకు చూడండి ఆయిల్ అంతా ఎంత బాగా బయటికి యూజ్ అవుట్ అయిపోయిందో. ఫైనల్గా సిలాంట్రోతోని సర్వ్ చేసేసుకోండి. నేనైతే ఎక్కువ కర్రీ తింటాను. ఏ కర్రీ అయినా సరే అన్నం తక్కువ, ఎక్కువ కర్రీ తింటాను. నాకు ఎక్కువ కర్రీ కావాలి, అన్నం తక్కువ కావాలి. సో మీలో కూడా నాలాగా ఎక్కువ కర్రీ అండ్ తక్కువ రైస్ తినేవాళ్ళు ఉంటే ఈ వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.